డీటెయిల్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. కృష్ణాష్టమి సందర్భంగా ఇస్కాన్ ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. భారీ సంఖ్యలో భక్తులు ఆలయాలకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు శ్రీకృష్ణుడి వేషధారణలో చిన్నారులు ఎంతగానో ఆకట్టుకున్నారు. తెలంగాణ ఏపీలోని నగరాల్లో కృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. హైదరాబాద్, విజయవాడ, వరంగల్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లోని ఆలయాలకు ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. హైదరాబాద్ లో ప్రముఖ ఇస్కాన్ టెంపుల్, హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్, శ్రీ రాధాకృష్ణ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. చిన్ని కృష్ణయ్యకు ప్రీతిపాత్రమైన పాలు, నెయ్యి, వెన్న తదితర ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించారు. వరంగల్ జిల్లాలోనూ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. వర్ధనపేట మండలం ఇల్లందులోని ఓ పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో విద్యార్థులు గోపికల వేషధారణలో పాల్గొని అలరించారు. చిన్ని కృష్ణుని వేషధారణలో ఉట్టికొట్టి ఉత్సాహంగా గడిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేళ చిన్నారుల వేషధారణ చూపరులను ఆకట్టుకుంది. అటు విజయవాడలో ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పూరి జగన్నాథుడు, శ్రీకృష్ణ స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. రాధాకృష్ణులకి 108 రకాల నైవేద్యాలు, 2000 కిలోల పూలతో పుష్పాభిషేకం, పంచామృతాలతో కలశాభి అభిషేకాలు నిర్వహించారు. ఇస్కాన్ మందిరంలో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరగనున్నాయి. విశాఖలో హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే శ్రీకృష్ణ మందిరాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీకృష్ణుని ఆరాధిస్తూ పాడిన పాటలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పండుగ సందర్భంగా శ్రీకృష్ణ విగ్రహాలను రకరకాల పూలతో అందంగా అలంకరించారు. ఇక శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రజలకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. ఆ శ్రీకృష్ణ భగవానుడు మీ కుటుంబాన్ని ఆనందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నానని ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఏ విషయంలో అయినా మనకు స్ఫూర్తినిచ్చే శ్రీకృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రతి అంశంలో మనం విజయం సాధించవచ్చని చంద్రబాబు అన్నారు. మానవ జీవితంలో గీత బోధనలు ప్రభావశీలమైనవని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మానవుడి ప్రతి దశలోనూ కృష్ణ భగవానుడు కొలువై ఉంటారని, ఆ శ్రీకృష్ణ భగవానుడి కృపాకటాక్షాలు ప్రజలందరికీ అందాలని ప్రార్థిస్తున్నట్లు రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు.